నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. ఈ రోజు సాయంత్రం 4:30కి గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ హాల్లో జరగాల్సిన నవనిర్మాణ సభకు సంబంధించి అందరిలోనూ ఉత్కంఠ నెలకొంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం నిర్వహించబోతున్న ఈ సభకు సంబంధించి ప్రతి ఒక్కరిలోని అనేక ప్రశ్నలు అయితే నెలకొంటున్నాయి. అయితే ఈ రోజు అసలు ఈ సభ జరుగుతుందా లేదా, ఓ పక్కన పోలీసులు అయితే దీనికి అలాట్మెంట్ ఇవ్వకపోవడంతో హైకోర్టులో దీని గురించి జనసేన సైనికులు అయితే దీని గురించి పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఓ పక్కన జన సైనికులు చెప్తున్న మేరకు ఈ రోజు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సభ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సభ నిర్వహించాలి అని అనుకున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని అనేసి ఇక్కడ జన సైనికులు అయితే చెప్తున్నారు. అయితే ఇంకో పక్కన చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇందాకలే ఒక ట్వీట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ సభకు సంబంధించి ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని పరిశీలిస్తుంటే ఈ సభ ఎంతవరకు వెళ్తుందో తెలియాల్సి ఉంది. కాబట్టి ఈ సభ కనీసం ప్రెస్ మీట్ ఇంటి దగ్గరైనా జరుగుతుంది అని మేము కోరుకుంటున్నాము అంటూ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఒక పక్కన జన సైనికులేమో సంధ్యా కన్వెన్షన్ లో ఈ సభ ఖచ్చితంగా జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారు, ఎవరికైనా సరే సమాధానం చెప్పాల్సిందే అంటూ జన సైనికులు అయితే చెప్తున్నారు. ఇంకో పక్కన ఇటు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే కనుక ఆయన ట్వీట్ చేసిన దాంట్లో మనకి అర్థమైనంత వరకు ఈ సభ జరుగుతుందా లేదా అనే కోణంలో కూడా ప్రతి ఒక్కరిలోని ప్రశ్నలు నెలకొంటున్నాయి. అయితే అందులో ఆయన పర్టికులర్ గా నోట్ చేసింది ఏదైతే ఉందో, ఇంటి దగ్గర ఈ ప్రెస్ మీట్ అయినా జరుగుతుంది అని నేను కోరుకుంటున్నాను అంటూ పెట్టారు. అంటే దీన్ని బట్టి కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే, ఒకవేళ సంధ్యా కన్వెన్షన్ హాల్లో ఇది ఏదైతే జరగాల్సి ఉందో ఈ సభ జరగకపోవచ్చేమో, అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇంటి దగ్గర దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ పెడతారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే సంధ్యా కన్వెన్షన్ హాల్లో ఆపగలిగినప్పటికీ కూడా ఆయన ఇంటి దగ్గర జరిగే ప్రెస్ మీట్ అయితే ఎవరో ఆపలేరు అంటూ కూడా ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అయితే వీటన్నిటికీ గల కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించగా మనకి తెలిసింది ఏంటంటే, సో సంధ్యా కన్వెన్షన్ హాల్లో ఈ రోజు సభను నిర్వహించిన మేరకు నవంబర్లో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి కూడా ఈ రోజు ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు చర్చించనున్నారని తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి చర్చించడంతో పాటు ఆ రోజు ఎవరినైతే క్యాండిడేట్ గా నిలబెట్టబోతున్నారో కూడా దానికి సంబంధించిన వివరాలతో ఈ రోజు డిస్కషన్ జరగబోతుందని, దీన్ని ఎలాగైనా ఆపాలనే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కుట్రలు చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం నిర్వహించే సభను బట్టే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. అయితే ఇంకో పక్కన ఏవైతే పవన్ కళ్యాణ్ గారి మీద వినిపిస్తున్నాయో దోషాలన్నింటికి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సాయంత్రం మాట్లాడబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. అయితే పొన్నం ప్రభాకరం చేస్తున్న వ్యాఖ్యల్లో కూడా కొంతమంది తెలుపుతున్న వాదనల వరకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినవి ఏదైతే ఉందో ఈ తెలంగాణలో ఇక్కడ అడుగు పెట్టడానికి మేము ఒప్పుకోము అంటూ ఒక పక్కన పొన్నం ప్రభాకరం గారు వ్యాఖ్యానిస్తుంటే, ఇటు పార్టీ కార్యకర్తలందరూ జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్న సమాచారం మేరకు ఏ పార్టీ కూడా ఒక స్టేట్ కి సంబంధించి కానీ ఒక రాష్ట్రానికి సంబంధించి కానీ అది పరిమితం కాదు, మన భారతదేశం అంతా కూడా విస్తరించగల శక్తి మాకు ఉంది, మేము అది చేద్దాం అనుకుంటున్నాం, ఇక మొదలెడతాం కూడా అంటూ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు నవంబర్లో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఘాటైన నిర్ణయం తీసుకున్నారన్నట్టయితే మనకి తెలుస్తుంది. మరి ఈ సభ ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా ఇంకా వేచి చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఈ సభని ఈ రోజు సంధ్యా కన్వెన్షన్ హాల్లోనే చేస్తారా లేకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంటి దగ్గర ప్రెస్ మీట్ తో కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేంత వరకు కూడా మనం వేచి చూద్దాం. ఓవర్ టు స్టూడియో. దిస్ ఇస్ పద్మావతి సైనింగ్ ఆఫ్.